హలో వరల్డ్, వెల్కమ్ వైజాగ్ టూర్ భాగంలో ఆఫ్టర్ కైలాసగిరి మనం వచ్చేసాం ఫిషింగ్ హార్బర్. ఇప్పుడు మనం కంప్లీట్ ఫిషింగ్ హార్బర్ ఇన్సైడ్ టూర్ చేసేద్దాం అండ్ అలాగే నైట్ లైఫ్ ఇన్ వైజాగ్ అలాంగ్ విత్ డిఫరెంట్ స్ట్రీట్ ఫుడ్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం డీటెయిల్ గా. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. Rest in peace. ఇదే వైజాగ్ లో వన్ అండ్ ఓన్లీ లైవ్ ఫిష్ మార్కెట్. అంటే అప్పటికప్పుడు పట్టి అక్కడే కడిగి ఇచ్చేస్తూ ఉంటారు. ఒకటా రెండా కొన్ని వేల రకాల చేపలు ఎలా క్లీన్ చేసి అమ్మేస్తున్నారు. అంతేకాదు మీరు ఫిషింగ్ హార్బర్ లోకి వస్తే లైవ్ లో అప్పుడే పట్టిన పెద్ద పెద్ద చేపలను కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ చూడండి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. వాళ్ళలో ఎంత పెద్ద చేప పడిందో ఒక్కసారిగా రిక్షా పైకి లేచిపోయింది. ఈ సిచ్యువేషన్ చూస్తుంటే ఆ చేప వెయిట్ మనం అందాజే. ఈ చేప ఏంటో మీరు గెస్ చేయగలరా? దీని పేరు తెలిస్తే కామెంట్ చేయండి. ఓ మై గాడ్, చూడడానికి ఎంతో పెద్దగా అనిపిస్తుంది బట్ లైవ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, మార్వెలస్. ఫైనల్లీ చాలా మంది కలిసి చాలా సేపు స్ట్రగుల్ చేసిన తర్వాత అది రిక్షాలో ఫిట్ అయిపోయింది. చూడండి, ఇదే వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఫిషెస్ మ్యాంటారే. యా, దీని పేరు నేనే చెప్పేసా. ఎనీవేస్, దీనికి ఇంకో పేరు ఏమైనా ఉంటే అది చెప్పండి. ఇక్కడ చూడండి దీని తోక ఎంత పెద్దగా ఉందో. ఓ మై గాడ్, ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు సూపర్ అనే చెప్పాలి. ఈ హార్బర్ గురించి మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అదేంటంటే ఇక్కడ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ఒక గవర్నమెంట్ బోట్ చక్కర్లు కొడుతూ ఉంటది. అంటే టూరిస్ట్ ఇక్కడికి వచ్చి ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఆ బోట్ లో హార్బర్ అంతా ఒక రౌండ్ వేయచ్చు అండ్ సీ లో కూడా. మాకు టైం కంజెషన్ వల్ల మేము ఆ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేయలేకపోయాం. బట్ మీరు వస్తే మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేయండి. నా ఈ అనుభూతి ఎక్సలెంట్ అని చెప్పాలి. అందులో నుంచి ఐ హావ్ వన్ సజెషన్ ఫర్ యూ. ఏంటంటే హార్బర్ కు వచ్చి ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేయాలనుకుంటే మూతికి మాస్క్ అండ్ దానికి పర్ఫ్యూమ్ కంపల్సరీగా రాసుకోరండి. ఎందుకంటే ఈ చేపల కంపు తట్టుకోలేరు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సముద్రంలో ఉన్న పడవల మధ్య నుంచి ఆ సన్సెట్ వ్యూ సూపర్. అండ్ మేము అక్కడి నుంచి వైజాగ్ లో నైట్ లైఫ్ ఎంజాయ్ చేద్దామని స్టార్ట్ అయిపోయాం. నైట్ లైఫ్ అంటే ఒకటే గుర్తొస్తుంది, అదే ఆర్కే బీచ్. అక్కడ ఉండే క్రౌడ్ అండ్ అక్కడ దొరికే స్ట్రీట్ ఫుడ్ ఎక్సలెంట్ అని చెప్పాలి. అది కాక ఇప్పుడు వీకెండ్, సో ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటది. అంత ఎక్స్పీరియన్స్ చేద్దాం. లెట్స్ గో. అండ్ హియర్ వి గో. మనం వచ్చేసాం ఆర్కే బీచ్. ఫుల్ ఆఫ్ క్రౌడ్ తో అండ్ లైట్స్ తో నిగలిగిలాలిపోతుంది. అక్కడికి వెళ్ళి సీ ఫుడ్ ట్రై చేయకపోతే ఎలా? సో మేము ఆర్డర్ ఇచ్చేసాం ఫిష్ అండ్ ప్రాన్స్. అది కూడా డీప్ ఫ్రై చేయమని చెప్పాం. ఎందుకంటే రోడ్ సైడ్ అలా బీచ్ ని చూసుకుంటా నిమ్మకాయ పిండుకొని అండ్ ఆనియన్ తీసుకొని ఆ ముక్కల్ని కొరుకుతుంటే అంతకన్నా ఏం కావాలి? మీరు కూడా ఈ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి. ఫిష్, ప్రాన్స్ అండ్ చికెన్ పకోడీ విత్ బ్యూటిఫుల్ బీచ్ వ్యూ. సెకండ్ స్ట్రీట్ ఫుడ్ ఐటమ్ ఆఫ్ ది డే మురి మిక్చర్. ఇది వైజాగ్ లో ఫేమస్ అంట. సో ఇంకా ట్రై చేయకపోతే ఎలా? అందుకే ఆర్డర్ ఇచ్చేసా. ఒకవైపు అక్కడ కనిపించే క్రౌడ్, బిల్డింగ్ అండ్ లైట్స్ ని చూస్తుంటే ఇంకో వైపు బ్యూటిఫుల్ గా కనిపించే బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడ ఆంటీ చూడండి ఎలా కలిపేస్తున్నా. నేను స్పెషల్ గా రికమెండ్ చేశా ఏంటంటే క్లైమేట్ కి తగ్గట్టు స్పైసీగా ఉండాలని. సో ఇంకా ఎక్స్ట్రాగా ఫ్లేవర్స్ యాడ్ చేసేస్తాను. నేను మురి మిక్చర్ అంటే ఏదో స్పెషల్ మిక్చర్ అనుకున్నా, బట్ ఇది జనరల్ గా మనకు బయట దొరికే మిక్చర్. కానీ ఇందులో ఒక మ్యాజిక్ ఉంది. అదేంటంటే వ్యూ. ఎస్, ఈ వ్యూ లో ఇది తింటుంటే ఆ మజానే వేరు కదా. అందుకే అక్కడ అవైలబుల్ గా ఉన్న అన్ని డిఫరెంట్ మసాలాస్ అన్ని ట్రై చేసేసా. ఆంటీకి స్పెషల్ గా చెప్పానని కోపం వచ్చిందేమో, మసాలాలో స్పైసీనెస్ ఇచ్చి పడేసింది. కానీ దానికి విరుగుడు మన దగ్గర ఉంది కదా, కుల్ఫీ స్టిక్ విత్ బ్యూటిఫుల్ బీచ్ వ్యూ. స్టిక్ అంటే గుర్తొచ్చేసింది. స్ట్రీట్ ఫుడ్ లో షీక్ కబాబ్ లేకపోతే ఎలా? అందుకే చికెన్, మటన్ అండ్ క్లివర్స్ తో బాగా మసాలాస్ వేసి షీక్ చేస్తున్న అన్న కనిపించేశాడు. ఇది కదా మనకు కావాల్సిందని వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసాం. అండ్ మా ఆర్డర్ కూడా వచ్చేసింది. అండ్ ద టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అండ్ ఇన్ని తిన్నాక వైజాగ్ కి వచ్చి రాజమండ్రి రోస్ మిల్క్ తాగకపోతే ఎలా? అది కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ లో. జస్ట్ అక్కడ మేకింగ్ చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తాగాలని ఉత్సాహం తన్నుకుంటూ వస్తుంది. మీరు కూడా చూడండి. ఫస్ట్ రెడీలో ఉన్న ఫ్లేవర్డ్ రోస్ మిల్క్ అండ్ ఐస్ క్యూబ్స్ గ్లాస్ లో బాగా మిక్స్ చేసేసారు. అండ్ సెకండ్ ఐటమ్ పాలకోవా తీసుకోవా అని మిక్స్ చేస్తున్నాడు. అది చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు దాన్ని టేస్ట్ చేయాలని ఈగర్ గా వెయిట్ చేశాను. అది కాక నేను రోస్ మిల్క్ ట్రై చేయడం అదే ఫస్ట్ టైం విత్ దిస్ బ్యూటిఫుల్ పాలకోవా. అది టేస్ట్ చేశాక నాకు అనిపించింది ఒక్కటే, ఇంకా ఎక్కడ రోస్ మిల్క్ కనిపించినా అస్సలు వదులుకోకూడదు. అండ్ రాజమండ్రిది ఎస్పెషల్లీ ఇంకా గట్టిగా తాగాలి. మీరు వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. అంతేకాదు అది సరిపోదన్నట్టు రోటీ, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, మటన్ కబాబ్ అన్ని ఆర్డర్ ఇచ్చేసాం. అండ్ చికెన్ లెగ్ పీస్ కూడా ఇచ్చి పడేసామని చెప్పాలి. ఇదే వైజాగ్ లో లాస్ట్ రోజు కాబట్టి గట్టిగా లాగించేసి ఇంకా నిద్రపో ఫుల్ గా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఇన్ ద మార్నింగ్ అరకుకి స్టార్ట్ అయిపోయాం. ఆ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేసేద్దాం. Until then, like, share, subscribe and don't forget to press the bell icon to get every update from Abhishek Vlog. See you all in the next video. Till then, bye.